ఎవడు? ఆ రోజు పట్టాలు దొంగతనంగా పంచిపెట్టామని పోలీసోడికి కేసు పెట్టాడే ఆ స్వతంత్ర యోధుడేనండి. ఈ దేశం నుంచి తెల్లదొరతనాన్ని పారద్రోలడానికి ఎడమ చేతిని త్యాగం చేసిన స్వాతంత్ర సమర యోధుడా జేజేలు. నీ చేత జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు శిశుపాలరావు. ఇదే భవంతిని స్వాతంత్ర సమరం రోజుల్లో మేము రహస్య స్థావరంగా వాడుకున్నాం. ఇప్పుడు మేము రహస్య గృహంగానే వాడుతున్నాం. మేము దేశాన్ని కాపాడడానికి వాడాం. మీరు దేశద్రోహులకు మారణాయుధాలు ఇవ్వడానికి వాడుతున్నారు. ఇది నా వ్యాపారం. వ్యాపారం పేరుతో దేశ శాంతి భద్రతలను నాశనం చేస్తుంది గాక ఈ దేశం గర్వించదగిన ఈ పవిత్ర నాగార్జున తీరాన్ని కూడా అపవిత్రం చేస్తుందా? మూయిస్తా నీ నోరు. ఇక్కడ మారణాయుధాలు సరఫరా చేస్తున్నారని విని నిజానిజాలు తేల్చుకోవడానికే వచ్చాను. నా కళ్ళారా చూశాను. పోయి ప్రజలకు చెప్తాను. మీ అంతు చూస్తాను. ఈలోగా నీ పాడె గట్టిస్తాను. వాడిని కొన ఊపిరితో అవతలి ఒడ్డుకి చేర్చండి. ఎవడైనా ధైర్యం చేసి ఇక్కడికి రావాలనుకున్నా వీడిలాగే ప్రాణం పోతుందని భయపడతాను. బాబు అట్ట చూస్తా నిలబడతారయ్యా, కాస్త సాయం పట్టండి, ఆసుపత్రికి తీసుకెళ్దాం. వద్దే, వృధా ప్రయాసపడొద్దు. నన్ను ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఆఖరి శ్వాస వదిలే లోపల అవినీతి గురించి అతనికి తెలియజేయాలి. అయ్యో బాబు, ఇన్స్పెక్టర్ బాబు. దశరథరామయ్య గారు, నా జీవితం ప్రజలకు అంకితం చేశాను. నా సేవలకు మెచ్చి నా సేవలకు మెచ్చి ప్రభుత్వం ఇచ్చిన తామ్రపత్రం బాబు ఇది. దీని విలువ ఇవాళ పతనం అయిపోయింది. ఏ గృహంలో మేము రహస్యంగా బతుకుతూ స్వాతంత్రం కోసం పోరాడాము, అదే భవంతిలో మారణాయుధాలు తయారు చేస్తూ దేశద్రోహం చేస్తున్నాడు ఆ శిశుపాలరావు. నా ప్రాణాల్ని పణంగా పెట్టి సేకరించిన ఈ రహస్యాల్ని ఆధారం చేసుకుని వాళ్ళ అవినీతిని అరికట్టు. వాళ్ళ అవినీతిని అరికట్టు. బాబు, నా భర్త చనిపోయినందుకు ఆయన ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించమని మిమ్మల్ని నేను అడగటం లేదు. నా పసుపు కుంకాలు నేల రాలిపోతున్నందుకు నా మీద సానుభూతి చూపించమని నేను ప్రాధేయపడటం లేదు. ఎందరి కన్న తల్లులకి కడుపు కోత కలిగినా పర్వాలేదు, ఎందరు వీరపత్నుల కుంకుమ బొట్టు నేల రాలినా తట్టుకోగలము. కానీ భరత మాతను విధవరాల్ని చేయకూడదు బాబు. వెళ్ళి ఆ తల్లి సౌభాగ్యాన్ని కాపాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. నా భర్త చేసిన త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం నా భర్తకిచ్చిన ఈ తామరపత్రాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. ఆ అవినీతిని నువ్వు అంతం చేసిన రోజున నీ చేతుల మీదుగా తిరిగి దీన్ని నేను తీసుకుంటాను.
ఏమైంది మామయ్య గారు? ఈ ఇద్దరు కొడుకుల్ని అరెస్ట్ చేసేశారు. ఇక మీరొక్కరే మిగిలారన్నమాట. ఈ ఇంట్లో ఉన్న శత్రువు ఈశ్వరుడి కన్నా గొప్పని నన్ను ముప్పు తిప్పలో పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేస్తున్నావు కదమ్మా. అసలు నిన్ను వద్దులే, నీతో గొడవ పడ్డం కన్నా పోలీసులతో గొడవ పడ్డం బెటర్. రవితేజ, నా కొడుకుల్ని నడి బజార్లో ఇలా కట్టేస్తావా? నడిబజారు నవ్వుకునే పని నీ కొడుకులు చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడొచ్చిందా శిశుపాలరావు? నేను ప్రజాభిమానాన్ని చూరగొన్న మనిషిని. నా కోసం వాళ్ళు తిరగబడితే ఏమవుతుందో ఆలోచించుకో. ప్రజలు తిరగబడతారు, కానీ నా మీద కాదు, నీ మీద. పొరపాటు, వాడు నా కోసం స్పందిస్తారు. ఏది స్పందించమను? ప్రియమైన నా ప్రజలారా, నీ కోసం కాదురా స్పందించేది, నీ అవినీతిని అంతం చేయడం కోసం స్పందిస్తాం. కంటతోలను వినిపించాయా పొలికేకలు? నువ్వు చోకొట్టిన ప్రజలే ఇప్పుడు నిన్ను చీకొడుతున్నారు. వాళ్ళు చీకొట్టినా రాళ్లతో కొట్టినా తట్టుకోగల రాజకీయ నాయకుడిని నేను. చీకొట్టడంతో ఆపరమయ్యారు, వేరే కొట్టుడు కూడా కొడతారు. జనాన్ని నా మీద తిరుగుబాటు చేయమని రెచ్చగొడుతున్నావా? ప్రభుత్వం చేయవలసిన పనిదేనా? ప్రభుత్వం అంటే ప్రజలే. ప్రజల రక్త మాంసాలను పొంచేసే నీలాంటి నీచ నికృష్ట రాజకీయ నాయకుల బ్రతుకులు వీధుల్లో అంతం కావాల్సిందే. హెల్త్ సెంటర్ నడుపుతున్న మమ్మల్ని అరెస్టు చేశావని ఎంత ఖర్చైనా సరే కోర్టుకెళ్లి వాదించి గెలుస్తాను. నీకన్నీ చావు తెలివితేటలు ఉన్నాయని నాకు తెలుసు. కోర్టుకు వెళ్లే లోపు సాక్ష్యాలను తారుమారు చెయ్యగలవని నాకు తెలుసు. అందుకని న్యాయాన్ని స్టేషన్ కి తీసుకొచ్చాను. శిశుపాలరావు, ఇది చీరచెంగులాగిన కేసుగా తప్పించుకోవడానికి, దేశంలో శాంతి భద్రతలను నాశనం చేయడానికి మారణాయుధాలు సరఫరా చేస్తున్నామన్న నిజాన్ని ఒక న్యాయమూర్తిగా నా కళ్ళారా నేను చూశాను. ఇప్పుడు చెప్పు శిశుపాలరావు, నీకు ఓట్లు వేసిన వీళ్ళు నీకు చేయగొడతారా చేయగొడతారా? న్యాయమూర్తి గారు, నా బిడ్డల్ని కట్టేసి హింసిస్తున్నందుకు నా ప్రజలు స్పందించారు. ఇన్స్పెక్టర్ ఇంటి మీద పడి బాంబులు పేలుస్తున్నారు. అమ్మా అమ్మా, అమ్మగారికి ఏం కాదు. శిశుపాలరావు తన కొడుకులు నడిపించుకొని జడ్జి గారిని ఎత్తుకొని పారిపోతున్నాడు. అత్తే పరిస్థితి. తల్లి కంటే దేశం గొప్పదని అమ్మ చెప్పిన మాటని ఆచరిస్తున్నాను. నన్ను ఆపక పద్మ. వెళ్ళని అమ్మ, ఆలస్యమైతే ఆ దుర్మార్గులు చేయి దాటిపోతారు. మీ అమ్మని మేం బ్రతికిస్తాం, నువ్వు వెళ్ళు బాబు. సారీ, ఈవిని బతికించడం నా వల్ల కాదు. నీ వల్ల కాదా లేక ఇష్టం లేదా? పద్మ, డాక్టర్లకు ఆవేశం పనికిరాదు. ముందు ఆవిడకు వైద్యం చేయి. నేను వైద్యం చెయ్యాలంటే రవితేజ మేయర్ గారి కొడుకు మీద పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలి. డాక్టర్, చదువుని గాలి కొదిలిపెట్టి దుర్మార్గారికి కొమ్ము గాసి
అపాయంలోని ఈవిడికి నువ్వు వైద్యం చేయకపోతే ఇక్కడి నుంచి కదిలేది నీ శవం. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈవిడికి ప్రాణం పోస్తే మేయర్ నీ ప్రాణం తీస్తాడని భయమా? పర్వాలేదు, తల్లి ప్రాణాల కంటే వృత్తికే విలువనిచ్చిన రవితేజకు కన్న తల్లి ఈవిడ. ఈ మాతృమూర్తి ప్రాణాలు కాపాడు. తర్వాత ఆ మేయర్ చేతుల్లో నువ్వు చనిపోయినా నీ జన్మ చరితార్థం అవుతుంది. తీసుకెళ్ళు. ఆవిడ్ని బ్రతికిస్తావా లేక నా బ్రతుకు చాలించుకోమంటావా? అంత పని చేయొద్దు. నేను వైద్యం చేస్తాను. నన్ను క్షమించండి యువరానర్. న్యాయంతోనూ చట్టంతోనూ ఇక పోరాడలేక అలసిపోయి ఆ రెండింటిని తీసుకొచ్చి నా స్థావరంలోనే కట్టిపడేశాను. న్యాయస్థానంలో న్యాయదేవత కళ్లకు గంతలు కడతారు. వెరైటీగా ఉంటుందని నేను న్యాయమూర్తి నోటికే కట్టుకట్టాను. మీరు విచారణ పూర్తి చేశాక శిక్ష విధిస్తారు. నేను విచారణ చేస్తూనే శిక్షించబోతున్నాను. ఇంతకీ నేరస్తుడెవరో తెలుసా? వెల్కమ్ మిస్టర్ రవితేజ, వెల్కమ్. ఎలా ఉంది సింహాన్ని బంధించి తెచ్చిన ఈ శిశుపాలరావు యుక్తి? చనిపోయేవాడి ఆఖరి శ్వాసలా ఉంది. ఆరిపోయే దీపపు చివరి వెలుగులా ఉంది. అజ్ఞానానికి పరాకాష్ఠలా ఉంది. నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడుతున్నట్టుగా ఉంది. శభాష్, నువ్వు లాఠీ విసరడంలోనే కాదు మాటలు విసరడంలో కూడా గట్టివాడివి. యువరానా, దేశభక్తుల్ని ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ బిరుదునిచ్చి సత్కరించేది. నేను ఇతనికి ఏ బిరుదునిచ్చి సత్కరించబోతున్నానో తెలుసా? బుద్ధిమంతుడు అని. కానీ ఈ బుద్ధిమంతుడు 24 గంటల క్రితం ఒక బుద్ధి తక్కువ పనిచేశాడు. నా కొడుకులిద్దరినీ అరెస్టు చేశాడు. నాకు సంబంధించిన లక్షలాది రూపాయలు ఖరీదు చేసే మరణాయుధాన్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వానికి దానం చేయబోయాడు. అందుకు ఇతనికి నేను వెయ్యబోయే శిక్ష ఏమిటో తెలుసా? అలా కోపంగా చూడకండి యువరానర్. ఇప్పుడు నేను చేసిన పని సెక్షన్ 324 ప్రకారం నేరం అని మీరు అనకూడదు. అలా ఆవేశపడిపోకండి యువరానర్. ఇప్పుడు నేను చేసిన పని సెక్షన్ 335 ప్రకారం నేరం అని మీరు అనరాదు. అసలు పెద్ద శిక్ష ఇప్పుడు విధించబోతున్నాను. నాకు నిద్ర పట్టకుండా ప్రతి అడుగులో, ప్రతి నిట్టూర్పులో, ప్రతి క్షణం నాకు సింహస్వప్నంగా తయారైన వీణ్ణి గుండెల్లో పొడిచి చంపేయబోతున్నాను. సెక్షన్ 302 ప్రకారం నాకు మరణ శిక్ష వెయ్యవద్దు యువరానర్. వాడు మనోడు మరి చెప్పడే.
యువర్ ఆనర్, వీడు యాక్సిడెంట్ రూపంలో నా చెల్లెలు ప్రాణాలు తీసిన కిరాతకుడు. అందుకే చిరికి తిప్పిన వీడి చేతుల్ని విరిచేస్తున్నాను. సెక్షన్ 325 ప్రకారం నేరమని మీరు అనవద్దు. వీడు నా చెల్లెలి శీలానికి వచ్చి తన చావుకే కారణమయ్యాడు. మళ్ళీ జీవితంలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా వీడి వెన్నుపూస విరిచేస్తున్నాను. ఇది సెక్షన్ 337 ప్రకారం నేరమని మీరు అనవద్దు. దేశంలో అరాచకత్వం సృష్టించడానికి ఉగ్రవాదులతో చేతులు కలిపిన రాక్షసులు ఈ తండ్రి కొడుకులు. అందుకే వీడిద్దరి ప్రాణాలు తీస్తున్నాను. దీన్ని సెక్షన్ 326 ప్రకారం నేరమని మీరు అనవద్దు. రవితేజ, ఆగు. వీళ్ళు చేసిన అత్యాచారాలు వీళ్లతో ఇక్కడే సమాధి కాకూడదు. ప్రపంచానికి అంతటికీ తెలియాలి. వీళ్ళని ప్రజల మధ్య నిలబెట్టి వీళ్ళు చేసిన అమానుష కృత్యాల్ని బయటపెట్టి తగిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే నువ్వు తిరిగి సంపాదించుకున్న యూనిఫామ్ కి అర్థము విలువ ఏర్పడతాయి.